సార్ ఐఎమ్ కన్ఫ్యూజ్ ఛానల్ నాది యూట్యూబ్ ఛానల్ సార్. శ్రీ భగవద్గీత సారాంశం సార్. భగవద్గీత సారాంశం. దీని గురించి చిన్న పుస్తకం చదివాను సార్. ఇది చదువుదామని నేను అనుకుంటున్నాను సార్. మనం చదివేది ఏ టైం అని కాదు ముఖ్యం, ఎలా చదువుతున్నాం, అందరికి అర్థమయ్యే రీతిలో చదువుతున్నావా లేదనేది. టైమింగ్స్ నాకు ఒకసారి వీలు పడదు సార్. మీరు దయచేసి అందరూ నిద్రపోతున్నారు, మీ అందరికీ గుడ్ నైట్. దీన్ని రచించింది పరం పూజ్య సంతారం భండార్కర్ మహారాజ్ గారు దీన్ని రచించింది. దీన్ని రాసింది మహనీయులకు స్ఫూర్తి. నా ప్రియమైన విద్యార్థి, పుస్తకము నీకోసమే. చదివి ఆకలింపు చేర్చుకుని నీ దుఃఖములన్నింటినీ అధిగమించు. నీ సమస్యలన్నింటికీ ఇది సమాధానము. ఇది ఏ ఒక్క జన వర్గమునకు సంబంధించినది కాదు, సర్వమానవ జాతికి సంబంధించినది. భగవద్గీత అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది అంతేగాని ఒక కులానికి కానీ ఒక దేవునికి కానీ ప్రత్యేకంగా ఒకరికి సంబంధించిన అన్ని మతాలకి అన్ని కులాల వాళ్ళకి కులాలతోటి కానీ మతాలతోటి కానీ దీనికి సంబంధం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పైతే భగవద్గీత. అది సార్ మీరు అర్థం చేసుకోండి దయచేసి. గాంధీ గారికి భగవద్గీత తల్లితో సమానం. గాంధీ గారికి భగవద్గీత అనేది తల్లితో సమానం. తల్లి అంత ప్రేమిస్తాడు, భగవద్గీతను అంత ప్రేమిస్తాడు. అది సార్. ఆయన సమస్యలన్నిటికీ సమాధానములు భగవద్గీత నుండి పొందారు. భగవద్గీత మనం చిన్న పుస్తకమైనా పెద్ద పుస్తకమైనా చదివితే మన సమస్యలకు పరిష్కారం దొరికింది. అసలు మనిషి ఏంటి, మనిషి చనిపోవటం నిజమా అబద్ధమా, మనిషి శరీరానికే చావు, మనసుకే చావు అనేది కూడా మీకు అర్థమైపోద్ది. మనసు శరీరానికి చావు ఉంటుంది కానీ ఈ మనసుకు మాత్రం చావు ఉండదు సార్. అది భగవద్గీత చెప్పేది మెయిన్. ఓ నా ప్రియనేస్తమా, నీవు శరీరము కాదు ఆత్మవని తెలుసుకో. ఓ ప్రియనేస్తమా, నీవు శరీరము కావు ఆత్మవని తెలుసుకో. నీవు అనుభవిస్తున్న కష్టాలు దుఃఖాలు కేవలం శరీరానికి సంబంధించినవి. నువ్వు అనుభవిస్తున్న కష్టాలు సుఖాలు దుఃఖాలు దీనికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవే. అది మాత్రమే. ఆత్మపైన మనసు నిలిపే కొద్దీ నీ దుఃఖములన్నీ కరిగిపోతాయి. ఆత్మ మీద ఎప్పుడైతే నువ్వు మనసు నిలిపి చేస్తావో, ఎటువంటి రోగం వచ్చినా ఏది వచ్చినా దేవుడికి ఇచ్చేసి అప్పుడు నీ కష్టాలన్నీ నెరవేరుతాయి. నువ్వు ఏదైనా చేయగలవు. అందుకనే ఆత్మబలం గలవాడు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఆత్మబలం గలవారు, ఆత్మలో ధైర్యం గలవాళ్ళు, వాళ్ళు బ్రతికినంత కాలం యవ్వనులే. యవ్వనులు అంటే కుర్రోడితో సమానం. ముసలితనం అనేది వాళ్ళకి ఉండదు. ఆత్మబలం ఉన్నప్పుడు ఇక ముసలితనం ఏంటంటే, శరీరం ముసలితనం ఎవరు నమ్ముతాడు? ఆత్మను నమ్ముకోవచ్చు, శరీరాన్ని నమ్ముతాడు. ఆత్మబలం ఉంటే మన శరీరం మనం చెప్పినట్టు ఉంటుంది. అది గుర్తుంచుకోండి. శరీరం అందంగా చనిపోయే వరకు ఉండాలన్న ఎన్ని సంవత్సరాలు బతికినా హాయిగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలంటే, ధీటుగా నిగనిగలు ఆడాలంటే మనకు ముందు మనసులో ధైర్యం ఉండాలి. అది ప్రతి ఒక్కరికి చెప్పేది గుర్తుంచుకోండి. శరీరానికి సావు, మనసుకు సావు లేదు సార్. నీవు శరీరము కాదు ఆత్మవని తెలుసుకో. నీవు అనుభవిస్తూ కష్టాలు దుఃఖాలు కేవలం శరీరానికి సంబంధించినవి మాత్రమే. ఆత్మపైన మనసు నిలిపే కొద్దీ నీ దుఃఖములన్నీ కరిగిపోతాయి. ఆత్మ మీద నువ్వు ఎప్పుడైతే మనసును నీ ఆత్మని నమ్ముకుంటావో నీకు తిరుగులేదు, నీకు మనేది లేదు. ఎటువంటి రోగం వచ్చినా దానంతకు అదే పోతుంది. చచ్చిపోయే రోగం వచ్చినా సరే ఆత్మ నిగ్రహం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉంటే నీకు రోగం లేనట్లే. ముందుకే దూసుకుపోతూ ప్రపంచాన్ని జయించుకో. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, మీరు ప్రఖ్యాతులు అన్నీ సాధించుకో. ముందు ఏదో ఒక రోజున చాటిన వాటన్నింటినీ వదులుకోవడం కూడా తెలుసుకోగలుగుతావు. నువ్వు ఎంత సంపాదిస్తావు ఎప్పటికైనా వాటిని వదులుకోవాలి. కాకపోతే ప్రతి మనిషికి మంచితనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నిష్కల్మషమైన మనసు ఉంటే మళ్ళీ మనిషిగా పుట్టవచ్చు, మళ్ళీ మన వాళ్ళని చేరుకోవచ్చు. అది సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్. అదిగో భగవద్గీత సార్. అది చూశారు సార్.
ఇంకా ఉంది కొద్దిగా, ఇంకా చదువుతాను రోజు కొద్దిగా. మీరు చూసి ఆనందించండి, తరించండి. వినేటప్పుడు జాగ్రత్తగా వినండి సార్. లేదని ఎన్నడూ భావించవద్దు. నీ శ్రేయస్సు కోరే సజ్జనులు ఉన్నారు. ఆ పుస్తకమే అందుకు నిదర్శనము. త్వరలోనే నువ్వు నీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటావు. ప్రతిరోజు దినపత్రికల్లో ఉండి హత్యలు, అత్యాచారాలు మరియు నీకు నిస్సహాయమైన వార్తలు చదువుతూ విచారంతో దినదినము ప్రారంభించే బదులు ఆ పుస్తకంలోని ఒక్క పుటతో నీ దినచర్య ప్రారంభించు. ఇది నీ మెదడుకు స్ఫూర్తినిచ్చే ఆహారం. అది ఏమంటున్నాడు, ప్రతిరోజు దినపత్రికల్లో అత్యాచారాలు, మానభంగాలు ఇవి చూసే బదులు ఒక్కసారి భగవద్గీత తిరగే, నీకు ఎలా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. అందుకని ఆత్మ నిగ్రహంగా ఉంటే మనం ఏది ఏం చేయలేదు. సావు కూడా భయపడి వెనకబడిపోద్దంట అంతా. అందుకని మన మనసుని నమ్ముకోండి. మనసుని నమ్ముకుంటే ఆటోమేటిక్గా అయ్యే పోతాయి అన్నీ. నీ జీవితం సంతోషంతో నిండి ఉండి నీ చుట్టూ ఉండేవారు కూడా సంతోషాన్ని పంచే శక్తిని పొందుతావుగాక. నీవు ఉద్వేగరహితముగా ఉండుముగాక, ఆరోగ్యవంతముగా ఉండుముగాక, నిండు నూరేళ్ళు వర్ధిల్లుముగాక. నీ వలన ఈ ప్రపంచానికి మిక్కిలి మేలు జరుగుగాక. నీవు మహనీయులకు నీ పిల్లలు మరియు నీ తల్లిదండ్రులు గర్వింతురు గాక. నిన్ను ఆదర్శనీయముగా తీసుకొని వారు కూడా నిన్ను అనుసరించెదరు గాక. పరమ పూజ్య శ్రీ శాంతారాం భండార్కర్ మహారాజ్. అది సార్, చూశారు సార్ ఎంత బాగుందో. అందుకని కొండపల్లి చచ్చన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదలుగా చూసిన వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి సరిపోతుంది. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఇది సార్ నేను చదివేది, రోజు కొద్దిగా చదువుతాను. భౌతికత చిన్న పుస్తకం బీజావాడ నుంచి తెచ్చుకున్నాను సార్, మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విశేషపరిచి ప్రతి ఒక్కరూ ఆయురోడికి ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు నచ్చిన దేవుళ్ళు ప్రార్థిస్తున్నాను. నేను కూడా ప్రార్థించుకుంటున్నాను సార్.